సార్ మీ పేరు? నా పేరు సిందం శ్రీకాంత్ అండి. ఎక్కడ ఉంటారు సార్? మేము హైదర్నగర్ డివిజన్లో ఉంటాను. ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు? నేను న్యాయవాదినండి. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసిన గవర్నమెంట్గా తను ప్రకటించిన 6 హామీలు ఖచ్చితంగా నెరవేర్తాయంటారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేసి తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 10-12 రోజులు మాత్రమే అవుతోంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని 2 రోజుల్లోనే మరి 2 హామీలు అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందండి. హామీలు నెరవేరుతాయా లేదా అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే ఇదే హామీలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన వెంటనే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏమన్నారంటే ఇవి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు, వాళ్ళు ఎలాంటి హోంవర్క్ చేయకుండా ఇవి ప్రకటించారని చెప్పారు. మళ్ళీ ఆ చెప్పినటువంటి వ్యక్తులు మళ్ళీ వారం తిరగకుండానే వాళ్ళ ఒక మేనిఫెస్టోలో కూడా సేమ్ హామీలని వాళ్ళు రిపీట్ చేయడం జరిగింది. ఉదాహరణకి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామంటే అది ఆచరణ సాధ్యం కాదు, బడ్జెట్ సహకరించదని చెప్పినటువంటి వ్యక్తులు 400కే మేము ఇస్తామని చెప్పారు. మరి ఏ రకంగా చెప్పగలిగారు అంటే ఒకటి ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేస్తారు. కానీ బాధాకరం ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు నుంచే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం చూస్తూ ఉంది. అంటే ఒక అసహనానికి వాళ్ళు గురవుతారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అంగీకరించే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మొదటి రోజు నుంచే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని మనం ఒక పార్టీని గెలిచిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళకు మరి బ్రీతింగ్ టైం ఇవ్వాలా, అంటే పనిచేసేటువంటి అవకాశం ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత పని చేయకపోతే వైఫల్యం అయితే ప్రశ్నించాలి. కానీ గెలిచిన వెంటనే ఫస్ట్ గవర్నర్ యొక్క సందేశం మీద ఒక తీర్మాన గురించి మాట్లాడమంటే కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తూ ఉంటే దాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళు అసహనానికి గురవుతారు. కాంగ్రెస్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ఒక వాగ్దానాలని డెలివర్ చేస్తుంది కాబట్టి ఇంకా చేసినటువంటి 6 వాగ్దానాలు కూడా ఎక్కడ నెరవేరుస్తుందో మళ్ళీ మాకు ఈ రాష్ట్రంలో అవకాశం ఉండదేమో అనేటువంటి అభద్రతా భావం భయం వాళ్ళలో కనిపిస్తుంది. సార్ కానీ కాంగ్రెస్ వాళ్ళైనా కానీ ఇప్పుడు శాసనసభ సభలో ఎవరైనా కానీ వాళ్ళు మెయిన్ టాపిక్స్ ప్రజలకు ఇష్యూ కాకుండా తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ లీడర్స్ గురించి మాట్లాడుకుంటారు అని కేటీఆర్ గారు కూడా అన్నారు. మీరేమంటారు? ఇష్యూస్ మాట్లాడాల్సిన చాలా ఎక్కడెక్కడో తీసేసి మేము అది మీరు ఇది అని చెప్తారు. అంటే తెలంగాణ గురించి మాట్లాడుతారు అంటే ఇది మొదటిగా మనం గుర్తు చేయి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉద్యమం అనేటువంటిది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ఘట్టం. ఇప్పటి కాదు ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా మనం తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరిగితే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు మళ్ళీ 1500 మంది మరి అమరులయ్యారు, తెలంగాణ అమర వీరులు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ శాసనసభకు ఉంటుంది కాబట్టి అందులో ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారు. తెలంగాణ ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదే కేసీఆర్ గతంలో ఇచ్చింది సోనియా గాంధీ అయితే తెచ్చింది మేమని చెప్పుకున్నారు. కాబట్టి సహజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చింది మేమే ఈ తెలంగాణని అని చెప్పేటువంటిది అది సర్వసహజము. దాని మీద కూడా అసహనంగా ఫీల్ అయ్యి మీరేం చేయలేదు అనే విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదండి. ఇప్పుడు అభివృద్ధి అంటా ఉన్నారు. మరి అభివృద్ధి అనే విషయం వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే విశ్వ అద్భుతం అని చెప్పారు. మరి కట్టి 9 సంవత్సరాలు కాలే 9 సంవత్సరాల పరిపాలనలో మరి 4 పిల్లర్లు దిగబడిపోయినాయి, కృంగిపోయినట్టు చూస్తూ ఉన్నాం మనం. ఇదే కాంగ్రెస్ మీద మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇంద్రమ్మ పాలనలో అట్లా ఉందో ఇట్లుందని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ దేశంలో హరిత విప్లవానికి కారణం అయిందే ఇందిరాగాంధీ. ఒకప్పుడు ఆహార సమృద్ధి మన భారతదేశంలో లేకుండే, కానీ హరిత విప్లవానికి నాంది పలికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారండి. మరి ఆ రోజు నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే ఇందిరాగాంధీ గారి హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 67లో అది ఇనాగ్రేషన్ అయితే ఇప్పుడు దాకా కూడా 50 సంవత్సరాలు దాటిపోయినా కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు చెక్కు చెదరకుండా మరి దాని యొక్క ఫలాలు మనం అనుభవిస్తున్నాం. కానీ విశ్వ అద్భుతం అని చెప్తున్నటువంటి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పునాదులు ఎట్లా కృంగినాయి, అదే డిఫరెన్స్ అండి. కాంగ్రెస్కి మరి బీఆర్ఎస్ పార్టీ పాలనకి డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ ఏది చేసినా కానీ ఒక కాంక్రీట్గా చేసింది, దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసింది. వీళ్ళు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని కడుతున్నటువంటి నాణ్యత లేని నిర్మాణం చేశారు కాబట్టి ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కృంగింది. అభివృద్ధి చేసినామంటారు కదా, మరి ఆ కృంగిన ప్రాజెక్టు మీద మరి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు?
వాళ్ళ అధినాయకుడు ఏమంటారు ఆ విషయం కూడా వాళ్ళు చెప్పాలి. ఏదో వేగ్ స్టేట్మెంట్స్ కాంగ్రెస్ ఏం చేయలేదు మేము చేసినాం అని అంటే కాదు. ఈరోజు అప్పులు కూడా చూడు అభివృద్ధి అంటా ఉన్నారు. ఈరోజు ప్రతి పుట్టిన పిల్లగాని మీద కూడా 1,60,000 అప్పు మనకు ఉంటా ఉంది. మరి అప్పు చేసి పప్పుకుడిలాగా ఉన్నది ఇదండి. తలసరి ఆదాయం పెరగాలి. అభివృద్ధి అంటే ప్రజల జీవిత ప్రమాణాలు పెరగాల, తలసరి ఆదాయం పెరగాలి. కానీ తలసరి అప్పు పెరిగింది ఈ 9 ఏళ్ల పాలనలో. మళ్ళీ విశ్వాద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కృంగిపోయింది. అది ఇవి అభివృద్ధి అంటే ఒక ప్రోగ్రెస్ అండి, ప్రోగ్రెసివ్ నిరంతరం జరిగేటువంటి దాన్ని అభివృద్ధి అంటారు. మొన్నసారి కంటే ఈసారి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పాలకులు ఉన్నటువంటి టెక్నాలజీని, విజ్ఞానాన్ని, ఉన్నటువంటి అన్ని వనరులను ఉపయోగించుకొని ఇంకా అభివృద్ధికి తీసుకుపోతారు. అభివృద్ధి నుంచి ఇంకా అభివృద్ధికి వెళ్తూ ఉంటుంది. కానీ మేమే అభివృద్ధి చేసినాం వేరే వాళ్ళు చేయడం అనేది అవివేకం.